వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డు లేని వారికి ఇదొక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలే ఎదురు చూసిన వారికి ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా చాలామందిలో గందరగోళం అనేది ఉంది. రేషన్ కార్డ్ కోసం మళ్ళీ అప్లై చేయాలా, మేము ప్రజావాణిలో ఇచ్చాము, తర్వాత ప్రజాపాలన దరఖాస్తులలో కూడా మేము ఆల్రెడీ రేషన్ కార్డు కావాలని చెప్పి టిక్ చేశాము, తర్వాత సమగ్ర సర్వేలో కులగణనలో కూడా మేము రేషన్ కార్డు లేదని రాయించుకున్నాము, అయినా మళ్ళీ అప్లై చేసుకోవాలని కొంతమందికి సందేహం అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మీషోలో అప్లికేషన్ అనేది పెట్టుకుంటేనే రేషన్ కార్డు వస్తుందనే సందేహం కూడా ఉంది. అయితే పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే ప్రజాపాలనలో కానీ, తర్వాత ప్రజావాణిలో కానీ, ఆ తర్వాత సమగ్ర సర్వేలో కులగణనలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పి తెలియజేశారో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోకపోవడం మంచిదే. ఎందుకంటే వాళ్ళు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎవరెవరికైతే లేదో వారి లోపల అర్హులను గుర్తించి వారే రేషన్ కార్డుని ఇస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకోలేరో, తర్వాత ప్రజావాణిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇవ్వలేదో, తర్వాత సమగ్ర సర్వేలో కులగణనలో ఎవరైతే ఇవ్వలేరో వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు కోసం మీ సేవలో అప్లికేషన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారు, ఒక ఇంటిలో కొత్తగా ఎవరైనా పుట్టి ఉంటే వారిని యాడ్ చేసుకునేందుకు కూడా మీ సేవలో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఆ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా అప్లై చేసుకొని రేషన్ కార్డులో వారి పేరును చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది.